జీవితం సాగుతుంది. బయటికి వెళ్తే హక్కులు లేవు, లేకపోతే గుడికి పోతే హక్కులు లేవు, లేకపోతే ఇంకో దగ్గర నీళ్లు తాగుదామన్న హక్కులు లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండే. మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా గుళ్ళకు కానీ బళ్ళకు కానీ రానియలే. ఆయన నేను చదువుకుంటా అని చెప్పేసి స్కూల్కి పోతే తోటి పిల్లలంతా లేచిపోయేది. ఆయన నీ జతకు మేము కూర్చొని ఎందుకు చదువుకోవాలని చెప్పేసి ఆయన స్కూల్ బయట ఒక కిటికీ పక్కన కూర్చొని పంతులు చెప్పేటటువంటి పాఠాలు విని ఆయన బ్యారిటెట్ లా చేసిండు. లండన్లో చదివిండు, అమెరికాలో చదివిండు. ఆయన చదివి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు. మనిషికి ఇంత వ్యత్యాసం ఎందుకు? మనిషి మనిషిగా పుట్టిండు కదా. ఈ మనిషికి జంతువులకి ఇందాక చెప్పినట్లు కాకులకు కానీ, కుక్కలకు కానీ, పందులకు కానీ, జంతువులకు కానీ ఏటికి కులాలు లేవు. మనుషులకే కులాలు ఎందుకున్నాయి? ఈ కులాల కుమ్ములాటలో మనిషి ఎందుకు నాశనం అయిపోతున్నాడు? నీ కులం గొప్ప, నా కులం గొప్ప అని చెప్పేసి ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి వ్యక్తి శరీరంలో ప్రవహించేది ఒకటే రక్తం కదా. కాకపోతే ఏ పాజిటివ్ ఉంటుంది, లేకపోతే బి పాజిటివ్ ఉంటుంది, లేకపోతే ఓ పాజిటివ్ ఉంటుంది. రక్తం అనేది సేమ్ కదా. అటువంటప్పుడు ఈ మనిషి ఎందుకు కులాల కుంపులాటలో పడుతున్నాడు అని చెప్పేసి భారత రాజ్యాంగం తర్వాత ఎన్నో హక్కుల కమిషన్లు, ఉదాహరణకి దళితుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని తెచ్చింది. అదే రకంగా మైనార్టీల మీద దాడి జరిగితే మైనార్టీ కమిషన్ తెచ్చింది. బీసీ కమిషన్ కూడా వచ్చింది. ఈరోజు ఆదివాసీ కమిషన్ కూడా వచ్చింది. అడవులలో బతికేటటువంటి ఆదివాసీ తెగలకి, గిరిజనులకు కూడా